ఓం నమ శివాయ. ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన విషయంపై మాట్లాడుకోబోతున్నాం. అక్షయ తృతీయ తర్వాత 5 రాశుల వారికి ప్రారంభమయ్యే మహర్దశ గురించి. ఈ కాలం సాధారణం కాదు, ఇది జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగిన సమయం. అక్షయ తృతీయ అంటే ఏమిటంటే, అక్షయం అంటే ఎప్పటికీ తగ్గని, నశించని ఫలితం. ఈరోజు చేసిన శుభకార్యాలు, దానం, సంకల్పం అన్నీ జీవితాంతం ఫలిస్తాయి. అందుకే ఈరోజు తర్వాత వచ్చే కాలం కొంతమందికి అత్యంత శుభప్రదంగా మారుతుంది. ఇప్పుడు ఆ 5 రాశుల గురించి ఒక్కొక్కటిగా లోతుగా తెలుసుకుందాం. మొదటి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఇది నిజంగా జీవిత మలుపు సమయం. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న అవకాశాలు ఒక్కసారిగా మీ ముందుకు వస్తాయి. మీకు ఇంతకాలం ఎదురైన అడ్డంకులు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి. ఉద్యోగంలో ప్రమోషన్, వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో గౌరవం ఇవన్నీ ఒకేసారి రావడం మొదలవుతుంది. మీకు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, ఈ సమయంలో వచ్చిన అవకాశాన్ని వదలకండి. ఇది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంది. రెండవ రాశి తులారాశి. తులారాశి వారికి అక్షయ తృతీయ తర్వాత అదృష్టం అతివేగంగా పెరుగుతుంది. మీరు చేసిన మంచి పనులు ఫలితాలు ఇప్పుడు మీకు కనిపించడం ప్రారంభమవుతుంది. మీకు ఆర్థికంగా పెద్ద లాభాలు అనేవి రావచ్చు. అప్పులు తగ్గడం, కొత్త ఆదాయ మార్గాలు రావడం అనేటటువంటివి జరుగుతుంది. ప్రత్యేకంగా ప్రేమ, కుటుంబ సంబంధాల్లో కూడా శుభ పరిణామాలు ఉంటాయి. మీ జీవితంలో శాంతి, ఆనందం పెరుగుతుంది. మూడవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఇది సంపద యోగం మొదలయ్యే సమయం. మీరు ఎంత కష్టపడ్డారో ఇప్పుడు అంత ఫలితం మీకు దక్కుతుంది. బంగారం, ఆస్తి, పెట్టుబడులు వీటిలో లాభాలు వస్తాయి. కొత్త ఇల్లు కొనడం, భూమి సంపాదించడం వంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మీకు గొప్ప స్థిరత్వాన్ని ఇస్తాయి. నాలుగవ రాశి మకర రాశి. మకర రాశి వారికి ఇది శుభ మార్గం ప్రారంభం. మీరు ఎదుర్కొన్న సమస్యలు క్రమంగా తగ్గిపోతాయి. మీకు కొత్త అవకాశాలు అనేటటువంటివి వస్తాయి. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో మీరు చేసిన కృషికి గుర్తింపు వస్తుంది. ఇది మీ జీవితంలో రీస్టార్ట్ లాంటి సమయం. మీరు కొత్తగా మొదలుపెట్టిన పనులు చాలా పెద్ద విజయాలను ఇస్తాయి. ఐదవ రాశి మీనరాశి. మీనరాశి వారికి ఇది ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా రెండింటిలోనూ ఎదుగుదల సమయం. మీకు దేవుని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది. మీరు కోరుకున్న పనులు సులభంగా నెరవేరుతాయి. మీరు ఈ సమయంలో దానం, పూజలు చేస్తే మరింత శుభ ఫలితాలు పొందుతారు. మీ జీవితంలో సంతోషం, ప్రశాంతత పెరుగుతుంది. ఈ 5 రాశుల వారు అక్షయ తృతీయ తర్వాత కొన్ని విషయాలు తప్పక పాటించాలి. ప్రతిరోజు ఉదయం దేవుణ్ణి ప్రార్థన చేయండి. సాధ్యమైనంత వరకు దానం చేయండి. చెడు ఆలోచనల నుండి దూరంగా ఉండండి. వచ్చిన అవకాశాన్ని వదలకండి. మొత్తానికి చూస్తే అక్షయ తృతీయ తర్వాత ఈ 5 రాశుల వారికి నిజంగా అదృష్టం ద్వారాలు తెరుచుకుంటున్నాయి. ఇది సాధారణ కాలం కాదు, ఇది జీవితాన్ని మార్చే సమయం. మీరు జాగ్రత్తగా, ధైర్యంగా ముందుకు వెళ్తే మీరు ఊహించని స్థాయికి చేరుకుంటారు. ఇందులో మీ రాశి ఉంటే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్కి సపోర్ట్ చేయండి.